హలో ఆల్, వెల్కమ్ టు రాహితి అండ్ మామ్స్ ఎక్స్పెరిమెంట్. సో ఈ రోజు అయితే మనం టేస్టీ అండ్ యమ్మీ రస్మలై ప్రాసెస్ అనేది ఈజీగా ఇంట్లో ఎలా చేయాలి అనేది చూసేద్దాం. రస్మలై అంటే రాహితికి చాలా ఇష్టం, అందుకే చేస్తున్నాను. సో నేనైతే ఒక 1 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను. దీన్ని బాగా మరిగించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ పాలు బాగా మరిగాక వీటిని విరగొట్టాలి. సో దానికి నేనైతే నిమ్మకాయ రసం అనేది యూజ్ చేస్తున్నాను. డైరెక్ట్ నిమ్మకాయ రసం అనేది అందులో పిండకుండా వాటర్లో పోసి నిమ్మకాయ రసాన్ని కలిపి కొద్దిగా పాలకి యాడ్ చేయాలి. లేదంటే మీ ఇంట్లో వెనిగర్ ఉంది అంటే వెనిగర్ పోసినా సరిపోతుంది. సో అలా పాలని నీళ్ళని సపరేట్ అయ్యి విరిగిపోయి మనకి జొన్న అనేది తయారయ్యే వరకు పాలను మరిగిస్తూ ఉండాలి. చూడండి, చక్కగా మలై అనేది తయారైపోయింది. సో మనం దీన్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో వడగట్టుకొని ఒక పొడి క్లాత్లో పోసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసి అట్లీస్ట్ 30 మినిట్స్ టు 40 మినిట్స్ వరకు మనం ఒకదానికి హ్యాంగ్ చేసి పెట్టాలి. దాని ద్వారా ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఎక్సెస్ ఆఫ్ వాటర్ అంతా పోయి మలై అనేది చాలా టైట్గా తయారైపోతుంది అనమాట, పొడిగా అవుతుంది. సో మీన్వైల్ మనం ఏం చేద్దామంటే ఒక గిన్నెలో 1/2 లీటర్ మిల్క్ 5 నిమిషాల పాటు మరిగించుకుందాము. ఇందులోనే ఒక స్మాల్ కప్ 1/2 కప్ అంతా షుగర్ని యాడ్ చేసి బాగా కలిపి షుగర్ కరిగిన తర్వాత ఇందులోనే ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. అందులోనే డ్రై ఫ్రూట్స్ అనమాట, లైక్ మనము బాదాము, పిస్తా అండ్ ఇంకా కాజు, ఈ మూడింటిని కలిపి మరగబెట్టాలి. సో రస్మలై అనేది చూడడానికి చక్కగా ఉండడం కోసం లైట్గా మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. సో ఫుడ్ కలర్ ఇవన్నీ వేసుకొని అట్లీస్ట్ ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగిస్తే ఇదేంటంటే చాలా చిక్కగా తయారవుతుంది. సో 10 మినిట్స్ బాగా మరిగిన తర్వాత సో చాలా చిక్కగా తయారైంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనం 45 మినిట్స్ అయింది కాబట్టి మలైని తీసి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని అదిని మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎక్సెస్ ఆఫ్ వాటర్ కంప్లీట్గా డ్రైన్ అయిపోయిందా లేదో చెక్ చేసుకొని అట్లీస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు బాగా పిసుక్కోవాలి. ఇది ఇట్లా పొడిగా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే తడిగా ఉంటే మనకి విరిగిపోతాయి అన్నమాట చేసేటప్పుడు, అందుకే పొడిగా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇందులోనే నేను లైట్గా 1 స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అది యాడ్ చేస్తే మనము బాయిల్ చేసేటప్పుడు విరగకుండా రస్మలై చాలా చక్కగా వస్తుందన్నమాట. ఆ కార్న్ ఫ్లోర్ తోటి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మనం ఇప్పుడు ఉండల్లాగా చేసుకుందాము. సో ఉండల్లాగా చేసుకొని మనము ఒత్తుకునేటప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుంటే చాలా చక్కగా వస్తాయి. సో నేనేంటంటే నెయ్యి రాసుకొని ఇలా ఉండలుగా చేసుకొని వాటన్నిటిని వేళ్ళతోటి ఒత్తుకుంటే సరిపోతుంది. సో ఎన్ని రెడీ అవుతాయో అన్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఎందుకంటే మనం 45 నిమిషాల పాటు మనం వడగట్టాం కదా, అందులో ఉన్న వాటర్ అంతా పోయి మొత్తం డ్రైన్ అయిపోయిందనమాట. అందుకే ఉండలు అనేది ఈజీగా మనం వేళ్ళతో ఒత్తుకోగానే విరిగిపోకుండా చాలా చక్కగా వస్తున్నాయి. అందులో కాస్తంత వాటర్ ఉందనుకోండి అస్సలే రావు, తడిగా వేళ్ళకు అంటుకుపోవడము, అలాగే ఇలా షేప్ రాకుండా మనం బాయిల్ చేసినప్పుడు విరిగిపోతాయి అన్నమాట. సో అలా రాకుండా మీరు ఇలా ఈజీగా చేసుకోండి. సో ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాము. ఒక బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. అది కరిగిపోయిన తర్వాత కాస్తంత ఇలాచీ పౌడర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే మరగబెట్టాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మలాయిలని వాటర్లో మనం బాయిల్ చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లోనే చేయాలి. సో మనం ఒక్కొక్కటిగా వేసుకుందాము. అలా పొంగులు వచ్చినప్పుడు ఒకటి వేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ గ్యాప్ తోటి ఇంకొకటి వేసి పూర్తిగా అన్నింటినీ మనం వేసేసుకోవాలి. అలాగే వీటిని అట్లీస్ట్ 15 మినిట్స్ పాటుగా మరగబెట్టాలి. సో వీటిని వేసినప్పుడు హై ఫ్లేమ్లో వేయాలి, బట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. మధ్యలో మనం వాటిని ఉల్టా పల్టాగా తిరిగేసుకుంటే మలై అనేది అవి చాలా చక్కగా కుక్ అయిపోతాయి. సో 15 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఐస్ క్యూబ్స్ ఉన్న ఒక బౌల్లో ఈ వాటన్నింటినీ మనం ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా వేడితో ఉన్నాయనుకోండి బాగా కుక్ అయిపోయి ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతాయి. సో అందుకోసమే మనం ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లో వేస్తే అందులో ఉన్న వేడి అనేది తగ్గిపోయి అలాగే మలై అనేది చాలా సాఫ్ట్గా ప్లఫీగా అనేది వస్తుంది. సో ఇందులో ఒక 2 మినిట్స్ పాటు వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మలై కోసం రసము, అందులోకి ఇవి వేసేసేయాలి. సో ఇప్పుడు మనం ఈ బౌల్ని అట్లీస్ట్ 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే మలైలోకి మొత్తం ఆ రబ్డీ అనేది అబ్జర్వ్ అయిపోయి చాలా టేస్టీగా వస్తుంది మనకి. సో నేను ఇప్పుడు 4 అవర్స్ తర్వాత బయటకు తీసి చూస్తున్నాను అనమాట. సో చూడండి అసలు ఆ రబ్డీ అనేది మలైలోకి ఎంత బాగా అబ్జర్వ్ అయిపోయిందో, చూస్తూనే అసలు తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు రాహిత్ని మనం పిలిచి ఎలా ఉందో అడుగుదాము. రాహి ఎలా ఉంది? సో చూడండి ఇలా మనం ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేసుకొని నాకు మీ రస్మలై ఎలా వచ్చింది అని పక్కా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.